నందూస్ వరల్డ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కపుల్. చూసాను వీళ్ళు ట్రెండింగ్ కాదు ఖతర్నాక్ కపుల్ అంటున్నారు ఇప్పుడు చాలా మంది బాధితులు. 1000 కోట్ల ఆస్తులు మనమే. 1000 కాదు 1000 కోటి. ఓరే నాకన్నా లెక్కలు భలే గుర్తున్నాయి నీకు. కోట్లు కొట్టేశారు, ఇదేమని అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఫోన్ చేసేదా పోలీసు వాళ్ళకి? వద్దే, తీగ లాగితే డొంక కదులుతుంది. పాకిస్తాన్ కు చెందినటువంటి విక్టిమ్స్ కూడా ఉన్నారు. अंडर वर्ल्ड कितने लाख का है? 75 to 80 lakhs Pakistani rupees. సూపర్ రా నువ్వు ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. ये लगभग जो पाकिस्तानी बनेंगे 3+ CR बनेंगे. 3 crores इंडियन रुपीस का. టూ మచ్ రా డేయ్, టూ మచ్. అంటే మాకు 4 ఏళ్ల క్రితం సోషల్ మీడియాలో హ్యాండిల్ చేయటం కానీ ఈవెన్ వాట్సాప్ కి ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుంటారు, అది కూడా ఎలా పెట్టుకోవాలో తెలియదు. అవునా అబ్బా, అలా ఉన్నాం కరెక్ట్ గా 4 years ago. చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. ఈ కోవిడ్ టైంలో బాగా ఖాళీగా ఉండబట్టి మొదలుపెట్టి ఎక్కడ ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. ఎక్కడికో ఎక్కడికో తీసుకెళ్ళాను. 1.5 months చేస్తారు. 1.5 months కాస్ ఇచ్చారు. కాస్ ఇచ్చాక అప్లై చేస్తా అంటే వద్దంటారు. ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పా బావా. ఆ తర్వాత ఏమైంది సార్ అంటే లేదు ఇంకా టైం పడుతుంది, సాలిసిటర్స్ వాళ్ళు లీవ్ లో ఉన్నారంట. అరే తుప్పా చదవా. అసలు మేము డెస్టినీ కంపెనీకి వెళ్తే కంపెనీ లేదు అక్కడ. ఎంతకి తెగించారా? ఇంత నిజానికి దిగుతారా? డబ్బులన్నీ ఇచ్చామండి, అప్పులు చేసామండి మేము. మా వైఫ్ది మా మమ్మీది బంగారం. ఎందుకంటే టెన్షన్ పడతావు? నా కార్ అమ్మేసాం, ఇండియాలో నా కార్ అమ్మేసాం, అన్ని అమ్మేసి మీకు డబ్బులు ఇస్తే మీరు ఇట్లా చేశారు. నాకు ఇప్పుడు ఏ దారి లేదు, మీ ఆఫీస్ చచ్చిపోతాను, సూసైడ్ వేసుకుంటానని చెప్పాను. అన్నాడు ఈ పాటిగా చచ్చుంటారంటావా? రావుకాలం యమగాండం కలిసిన ముహూర్తం. ఎట్టాంటి మహర్జాతృ కన్నా చావు తప్పదు. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. అటు ఇటు కాని వాళ్ళ ఇవేం పనులురా? నీకన్నా గాజులేసుకున్న ఆడవాళ్ళున్నాయా? 18 lakhs పే చేస్తామండి. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. హాలిడే అంటారు, లేకపోతే ట్రిప్ అంటారు, లేకపోతే మేమేమన్నా రేపు క్వశ్చన్ చేస్తే ట్రాన్సాక్షన్స్ ఇన్వాలిడ్ అని చూపించుకోవడానికి. అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుందిరా మీకు? మందు ఎట్లా తాగబుద్ధి అవుతుందిరా మీకు? మా పేరెంట్స్కి హెల్త్ బాగాలేదు. మా మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చిందే అడ్మిట్ చేసి యూకేలో అప్పట్లో లాయర్స్ అడిగితే ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని చెప్పారు. మాకు అది తెలియదు. షేక్ 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 ఆడిస్తాను రా. ఇది నిజంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్, వీసా ఫ్రాడ్, స్కామ్. మేమేమి దొడ్డిదారిలో వెళ్ళలేదు, మేము కరెక్టే వెళ్ళాం. ఫస్ట్ నేను దూకుతాను, నేను దూకిన చోటే దూకు. మళ్ళీ మాకు వీసా పర్మనెంట్ 10 years బ్యాన్ పడే చేశారు. వాళ్ళు మనుషులైన వాళ్ళు తను కూడా ఒక వీడియో పెట్టింది, ఇదంతా కూడా కావాలనే ఫేక్ మా పైన ప్రచారం చేస్తున్నాండి. రండి రండిరా. నేను మీడియాలో బూతులు మాట్లాడలేను కాబట్టి సివిలైజ్డ్ లాస్ అబైడింగ్ సిటిజన్గా మాట్లాడుతున్నాను. బూతులు మాట్లాడకూడదు. వాళ్ళు నిజంగా న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళు నిజంగా కరెక్ట్ అయితే వచ్చి మాట్లాడమండి. 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. ఎంత స్ట్రెస్లో ఉంటే ఒక మిడిల్ ఏజ్ 30 years అమ్మాయి డయాబెటీస్ తెచ్చుకుంటుంది. అంత స్ట్రెస్ పెట్టినప్పుడు మనుషులైన వాళ్ళు తిండికి డబ్బులు లేకుండా బతికామండి మేము. అక్కడ ఇక్కడ చిల్లర జాబులు చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా బతికిన రోజులు ఉన్నాయి అక్కడ యూకేలో. పక్కోటి టాయిలెట్స్ లో ఉండే సౌండ్స్ ఎలా ఉంటాయో రికార్డ్ చేసుకునే మనుషులు ఉన్నారు అని మాట్లాడారు అంటే బాధగా ఉంది. నందు గారు, మధుకర్ గారు, మిరపకాయలు కొట్టి కారం పొడి గుక్కితే గావు గావు అని మంట కావాలి. నిజంగా వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకుని మోసం చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేయండి. 40 దగ్గర ఒంటెలు దగ్గర బెటర్ కదా. ఏం జన్మరాం ఇది? ఒకవేళ నిజంగా మీరు మోసం చేయలేదు అంటే ప్రూవ్ చేసుకోండి. అది అవదమ్మా. పుచ్చిపోయిన యాపిల్స్ కదా సార్ మేము, మాకేం తెలియదు కదా, మేము పుచ్చిపోయిన యాపిల్స్ కదా. ఎప్పుడు చూడు యాపిల్లో కూర్చుంది రీసౌండింగ్ లెక్క. మాకు పుచ్చిపోయిన యాపిల్స్ ఇచ్చారు. ఆ ఫేక్ కాస్ట్ అనేది పుచ్చిపోయిన యాపిల్ మాకు ఇచ్చారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. సార్ 1 year మేము ఎంత నరకం అనిపించా అంటే ఈ లోపల సార్ మేము చచ్చిపోతాం సార్ మీ ఆఫీస్కి వచ్చి, నా వాళ్ళు అవ్వట్లేదు, మీరు కార్ కొనమంటారు, లైసెన్స్ తీసుకోమంటారు, అది చేయమంటారు, ఇది చేయమంటారు, అన్ని డబ్బులు ఖర్చు పెట్టించారు. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. ఇప్పటికి మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు మొత్తంగా ఓవరాల్ గా? నేను ఒక 15 లక్షలు ఖర్చు ఉంటుంది సార్. ఇట్ట తయారయ్యేవే మీరంతా.
సీరియల్ కిల్లర్స్ లాగా అతనికి ఇచ్చిన డబ్బులు కాకుండా 15 లక్షలు ఖర్చు అయింది సార్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అంటే బయట వేరే కంపెనీస్ నుంచి ఆ ఎంప్లాయర్ కి ఆ కంపెనీకి తెలియకుండా వీళ్ళే ఫేక్ సివాయిస్ జనరేట్ చేశారని అనుకోవాలి దాన్ని బట్టి, అంతేనా? అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఏదన్నా మల్టీపర్పస్ యూజ్ చేయాలనిపిస్తుంది, అంతేగాని నా పర్సనల్ బిజినెస్ కి అసలు ఈ ప్లాట్ఫామ్ వాడటం ఇష్టం లేదు. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడతా లేదు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు